నమస్కారం ప్రేక్షకులందరికీ. హస్త సాముద్రికం గురించి ముఖ్యంగా మీ ఆయుష్ మీ చేతుల్లోనే ఉంటుంది. అయితే మీరు ఆయుష్ను ఇప్పుడు మీకు హస్తరేఖ శాస్త్రం అనేది మీకు పరిచయం చేస్తాను. హస్తరేఖలో మణిబంధ రేఖల గురించి మీరు ముఖ్యంగా తెలుసుకోండి. హస్త సాముద్రికలో మణిబంధ రేఖల గురించి మీరు తెలుసుకోవాలి. మణిబంధ రేఖల వల్ల మనిషి ఎంతకాలం జీవిస్తాడు, అతని ఆయుష్ అల్పాయుష్య, మధ్యాయుష్య, పూర్ణాయుష్య అనేది కూడా తెలుస్తుంది. ఈ హస్త సాముద్రిక శాస్త్రంలో మణిబంధ రేఖలు మన చెయ్యి ఇలా అన్నప్పుడు ఇక్కడ ఏర్పడే మణిబంధ రేఖలు అంటారు. ఒక్క మణిబంధ రేఖ 25 సంవత్సరాలు కలిగి ఉంటుంది. అంటే ముఖ్యంగా మనిషికి హస్త సాముద్రిక శాస్త్రంలో 4 మణిబంధ రేఖలు ఉండాలి. మణిబంధ రేఖలు ఎలా ఉండాలంటే, మీరు మణిబంధ రేఖలు అంటే ఇలా ఉంటాయి. 1, 2, 3, 4 ఇవి మణిబంధ రేఖలు. ఈ ఒక్క మణిబంధ రేఖ 25 సంవత్సరాలు తెలుపుతుంది. కొందరికి 3 ఉంటే 75 సంవత్సరాలు, కొందరికి 4 ఉంటే 100 సంవత్సరాలు. అంటే ఇందులో గొలుసులుగా కూడా ఉంటాయి. ఇలా మణిబంధ రేఖ ఇలా కొందరికి గొలుసులుగా ఉంటే వానికి తరచుగా వాళ్ళ జీవితం మొత్తం ఆనందంగా సాఫీగా ఉండదు. అప్పుడప్పుడు అనారోగ్య పాలు కావడం, బాగా ఉన్నాడు బాగా సాగుతుంది అనగానే ఒకటి ఏదైనా యాక్సిడెంట్ కలగడం, ఇక లేకుంటే అనారోగ్యంతో మంచం పైన పడడం, లేదు ఎప్పుడు మానసికంగా ఆందోళన చెందుతూ ఉండడం, తనకు ఏం లేకున్నా కూడా ఏదో అయిపోతుంది అనేది అనుకుంటూ ఉండడం. ఇలా ఈ మణిబంధ రేఖల గురించి తెలుపుతుంది. మన హస్త సాముద్రిక శాస్త్రంలో సాధారణంగా అందరికీ కొందరికి 3 ఉంటాయి, అంటే 75 సంవత్సరాలు. ఒక్క మణిబంధ రేఖ 25 సంవత్సరాలు తెలుపుతుంది. ఈ మణిబంధ రేఖ గురించి మనిషి ఇతడు ఇంట్లో చనిపోతాడా, బయట చనిపోతాడా, ఆకాశంలోనా, జలంలోనా, అగ్నితోనా అని చనిపోవడము, ఎలా చనిపోతాడు మనిషి, అతని ఆయుష్ ఎంతవరకు ఉండేది అనేది ఈ 4 మణిబంధ రేఖల నుంచి చెప్పొచ్చు. సాధారణంగా కొందరికి 4 ఉంటాయి, కొందరికి 3 ఉంటాయి. ఇది మీరు ముఖ్యంగా ఇది మణిబంధ రేఖల నుంచి ఈ గొలుసులుగా ఉన్నాయా, లేక పాయలుగా, లేక ఇలా ఉన్నాయా, ఇట్లా గొలుసులుగా మరి వలయాకారంలో ఉన్నాయా అవి మీరు గ్రహించాలి. వలయాకారంలో ఉన్నట్లయితే అతనికి జీవితకాలం మొత్తం అనారోగ్యంతో చాలా ఒడిదుడుకులుగా తన జీవితం సాగిపోతూ ఉంటుంది. ఇక దీన్ని మణిబంధ రేఖలు అంటారు, మరియు కంకణ రేఖలు అని కూడా అంటారు. అంటే కంకణ రేఖలు, వీటి కంకణ రేఖలు అని కూడా అంటారు. ఆయుష్ రేఖనే కాకుండా ఇది కూడా ముఖ్యంగా హస్త సాముద్రికంలో దీన్ని కూడా తీసుకుంటారు. ఇంకా హస్త సాముద్రికంలో ఆయుష్ రేఖ ఇది. ఈ ఆయుష్ రేఖను కూడా ముఖ్యంగా ఇది పరిగణనలోకి తీసుకుంటారు. ఇది 1, 2, 3, 4, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఇది ఆయుష్ నిర్ణయం అనేది ఇలా చేస్తారు. దీంతో పాటు కంకణ రేఖలు కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. కంకణ రేఖ నుంచి కూడా హస్త సాముద్రికంలో ఆయుష్ నిర్ణయం చేయవచ్చు. ఈ కంకణ రేఖలు ముఖ్యంగా 25 × 4 అంటే 100 ఇయర్స్. సాధారణంగా ఇలా హస్త సాముద్రికంలో ఇలా చూస్తారు. అంటే 100 సంవత్సరాలు, అంటే పూర్తి 100 సంవత్సరాలే కాకుండా ఒక 90 ప్లస్ అయినా కూడా అది 100లోకి వస్తుంది అనమాట. ఈ కంకణ రేఖను 25 సంవత్సరాలుగా చెప్పడం. కంకణ రేఖల్లో ఇలా ఉండి మధ్యలో గ్యాప్ ఏదైనా వచ్చినట్టయితే ఆరోగ్యవంతంగా ఉన్న వాడు బెడ్ పైన పడిపోవడం, అనారోగ్యం పాలు కావడం, మళ్ళీ కొన్ని రోజులకు
మళ్ళీ ఇక కంటిన్యూ అయిందంటే కొన్ని రోజులకు తిరిగి మామూలు స్థితికి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ గ్యాప్లు ఎక్కువగా వచ్చినట్లయితే ఇతడు తరచుగా జబ్బు పడుతూ ఉండడం, లేదా యాక్సిడెంట్లకు గురి కావడం, లేక పైనుంచి ఎత్తైన ప్రదేశాల్లోంచి కింద పడడం, దాని నుంచి జీవితకాలం దాని అవయవాల లోపం జరగడం అనేది ఇలా గొలుసు కట్టగా ఉండి విడిపోయినట్టుంటే అలాంటి భావన ఈ కంకణ రేఖలు. కంకణ రేఖల్లో ముఖ్యంగా ఆయుష్తో పాటుగా ఆరోగ్యం కూడా చూపిస్తుంది. ఈ అనారోగ్యం పాలు కావడానికి గొలుసు కట్టుగా ఉండడం, గొలుసుల్లాగా ఉన్నట్టయితే వీరికి స్థిర ఆలోచన అంటూ ఉండదు. వారు నిమిషానికి మారిపోతూ ఉంటారు. ఏదైనా స్థిరంగా ఒకటే లక్ష్యంగా వీరు ఆలోచన చేయడం జరగదు. మన గ్యాపులు బాగా వస్తున్నాయి అంటే అనారోగ్య పాలు కావడం, ఎప్పుడు వైద్యుని దగ్గరకు వెళ్ళడం రావడం, తరచుగా మందులు వాడుతున్నా కూడా వీరికి సరైన మందులు ఇచ్చినా ఇతని ఆరోగ్యం కుదుట పడదు. ఎప్పుడు భయాందోళనలతోనే బతకడం జరుగుతుంది. ఎందుకంటే కంకణ రేఖల్లో భాగాలుగా లేక కట్ చేసినట్టు ఉన్నట్లయితే అలాంటివన్నీ ఇతనికి తరచుగా జరుగుతూ. ఇక మణిబంధ రేఖలు కంకణ రేఖల్లో ఇలా త్రిభుజాకారంలో గుర్తులు ఉన్నట్లయితే వీరికి ఆకస్మిక ధనలాభం జరుగుతుంది. అంటే లాటరీస్కు రావడం, లేక అనుకోకుండా వీరి ముత్తాతల నుంచి ధనం రావడం, లేక వీరి భూముల్లో కానీ వారి ఇండ్లలో కానీ ధనం దొరకడం, లేక లాటరీలు తగలడం ఇలా జరుగుతుంది. అంటే వీళ్ళు సడన్గా వీళ్ళ జీవితం మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కంకణ రేఖల్లో ఇలాంటి త్రిభుజాకారం గుర్తులు ఉంటే వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ కంకణ రేఖ నుంచి ఇలా శని రేఖ వరకు వెళ్ళి బాణం గుర్తుగా ఉన్నట్టయితే, కంకణ రేఖ నుంచి బయలుదేరి శని స్థానమైనటువంటి మధ్యలవేరు వరకు ఒక బాణం గుర్తు రేఖ ఉన్నట్లయితే ఇతడు విదేశాల్లోకి వెళ్ళడం, అక్కడ గొడవ పడి ఎవరి చేతిలోనూ హత్య గావింపబడడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఈ మధ్యవేలి శనివేలు కాబట్టి ఈ కంకణ రేఖ నుంచి ఇలా వెళ్ళినప్పుడు విదేశాల్లో ఇతడు హత్య గావింపబడడం లేదా యాక్సిడెంట్ కావడం, అలాంటివన్నీ ఈ కంకణ రేఖ నుంచి శని రేఖ వరకు వెళ్ళిన రేఖల్లో అలా ఉంటే ఇలాంటివన్నీ జరుగుతాయి. రేఖ ఇలా వెళ్ళి శనివేలు వరకు వెళ్ళినప్పుడు విదేశాల్లో భారతీయుని ఇతరులు వేరే దేశీయుడు కాల్ చేశాడని మనం వింటూ ఉంటాం. కాబట్టి అలాంటి కాల్పులకు ఇతడు బాధితుడుగా చనిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మణిబంధ రేఖ శని రేఖ వరకు వెళ్ళినప్పుడు ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా కంకణ రేఖలో ఇలా రేఖ వెళ్ళి చంద్రస్థానంలోకి వెళ్ళి ఇలా ఉన్నట్టయితే కంకణ రేఖలో ఈ కంకణ రేఖ నుంచి చంద్రస్థానం పైకి ఇలా వచ్చింది అంటే ఇతడు ఇలా రేఖ ఉన్నవాడు జలం వల్ల చనిపోతాడు. అంటే ఈతకు వెళ్ళి ఈదుతూ మునిగిపోవడం, అకస్మాత్తుగా లేక బస్సుల్లోనో ఏదైనా వాహనంలో వెళ్తూ నీళ్ళల్లో పడి చనిపోవడం, నీళ్ళల్లోనే పడి చనిపోవడం అనేది ఇలా ఈ చంద్రస్థానం పైకి కంకణ రేఖ నుంచి చంద్రస్థానం పైకి రేఖ వచ్చినప్పుడు ఇతడు జలగండం ఉంది, జలగండంలోనే ఇతడు చనిపోతాడని చెప్పవచ్చు. అలాగే ఇదే కంకణ రేఖ నుంచి శుక్రస్థానంకు ఇలా రేఖ వెళ్ళినప్పుడు ఇతడు సుఖరోగాలకు అలవాటు పడి చనిపోతాడు. కంకణ రేఖ నుంచి శుక్రస్థానమైనటువంటి రేఖ వైపు ఇలా రేఖ వెళ్తే ఇతడు సుఖరోగాలు అంటే విపరీతంగా స్త్రీలతో సాంగత్యంతో, విపరీతమైన స్త్రీ సాంగత్యాలతో, స్త్రీల సంబంధాలతో వెళ్ళి ఇతనికి సుఖరోగాలు అనేవి గనేరియా, HIV ద్వారా సుఖరోగాలతో వీడు చనిపోతాడు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అశ్వసాముద్రికం కంకణ రేఖ నుంచి శుక్రస్థానానికి వెళ్తే చెప్పేది సుఖరోగాలకు, HIV ద్వారా, ఎయిడ్స్ ద్వారా చనిపోతాడు, గనేరియా, సుఖరోగాలన్నీ సంప్రాప్తించి ఇతడు చనిపోతాడని చెప్పవచ్చు. ఈ కంకణ రేఖల్లో ముఖ్యంగా కంకణ రేఖ నుంచి
ఇలాగా వెళ్ళి రవిస్థానంలోకి వెళ్ళినప్పుడు కంకణ రేఖ నుంచి ఇంకొక రేఖ రవిస్థానం పైకి వెళ్ళినప్పుడు ఇతడు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. సూసైడ్, అది ఇతడే ఊరేసుకొని చనిపోవడం కానీ, ఏమన్నా పాయిజన్ తీసుకొని కానీ, ఇతడు ఎప్పుడు అదే యాటిట్యూడ్తోని అదే ఆలోచనతోని ఉంటాడనమాట. వీడు ఇలాంటి వ్యక్తి ఆత్మహత్య ద్వారా వానంతర వాడే చనిపోవడం అనేది జరుగుతుంది. ఇలా ఈ కంకణ రేఖల ద్వారా ఇతడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు, ఎలా చనిపోతాడు, గాలిలోన, జలంలోన, ఇంట్లోన, బయటనా, లేక ఇతరుల ద్వారా చనిపోతాడా, లేక బలవన్మరణం కాబడతాడా, యాక్సిడెంట్లో చనిపోతాడా, లేక వేరే వాళ్ళు ఇతన్ని చంపుతారా అనేది ఈ కంకణ రేఖల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అతని బతకడము, అతని ఆయుష్, అతను ఆరోగ్యంగా ఉంటాడా, లేక పూర్ణ ఆరోగ్యంగా ఉంటాడా, మరి అనారోగ్యంగా ఉంటాడా, ఎన్ని సంవత్సరాల వరకు బతాడనేది కంకణ రేఖలు తెలుపుతుంది. ఈ కంకణ రేఖల వల్ల ఇలాంటి ప్రమాదాలు ఇలాంటివన్నీ జరుగుతాయి. మీరు మీ చేతిలో ఇలాగా ఉంటే మీరేం భయపడిన అవసరం లేదు. స్క్రోలింగ్ ఉంది కదా, మీ ఆ నెంబర్ కన్సల్టేషన్ చేస్తే దానికి తగినటువంటి పరిహారం నేను చెప్తాను. ఏదైనా కూడా జ్యోతిష శాస్త్రంలో కానీ, హస్త సాముద్రికంలో, సంఖ్యాశాస్త్రంలో, మరి వాస్తు శాస్త్రంలో కానీ ఏ దోషాలు ఉన్నా కూడా దానికి మహర్షులు పరిహారాలు కూడా ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా మంచి పరిహారాలు ఉన్నాయి. మీ కన్సల్టేషన్ తీసుకుంటే నేను పూర్తిగా చెప్తాను. అని ఇలాంటి రేఖలు మీకు మీ చేతిలో కానీ ఉన్నట్లయితే కన్సల్టేషన్ ద్వారా పరిహారంతో ఏమి కాదు, మీరేం భయపడిన అవసరం లేదు. ఇలాంటి ప్రమాదాలు కంకణ రేఖ తెలుపుతుంది అన్నమాట. కంకణ రేఖలో సాధారణంగా కొందరు వివాహం ఆలస్యం అవుతుంది, ఆలస్య వివాహం కూడా తెలుపుతుంది. ఆలస్య వివాహమే కాకుండా కొందరు ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో, కంప్యూటర్ యుగం, సాఫ్ట్వేర్ రంగంలో యువత మొత్తం ఆలస్య వివాహం చేసుకుంటున్నారు. అలాగే అనారోగ్యకరంగా, మరియు అబ్బాయి ఎంత 30 వచ్చినా 35 వచ్చినా కూడా వివాహం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు కొందరు. అయితే నేను నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఒక అతనికి చూశాను. అతనికి 30+ ఉంటుంది, వివాహం కావడం లేదు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే బయటకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఇలాగ ఉన్న తర్వాత ఇందులో ఇలా పర్వత రేఖలాగా ఇలా రావడం, ఈ రేఖ ఇలా వెళ్ళడం ద్వారా ఇతనికి నపుంసకత్వం ఉంటుంది. ఎందుకంటే ఇతడు తల్లిదండ్రులకు ఆతృత ఉంటుంది. అబ్బాయి బాగా వయసు అయిపోయింది, బాగా సంపాదిస్తున్నాడు, వివాహం చేస్తే అతని జీవితం సెటిల్ అవుతుంది కదా అని వారు ఎంతోమంది నదేపు వస్తూ ఉంటారు. కానీ ఇలాంటి రేఖలు గొలుసుకట్టుగా ఉండి పైన పర్వతాకారం ఉన్న వారు నపుంసకత్వంతో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వీరు వివాహం అయిన తర్వాత కూడా వీరు భార్యతోని సుఖంగా గడపలేరు. స్త్రీలు అయితే కూడా, స్త్రీలకు ఇలాంటిది ఉంటే కూడా వీరు భర్తతో సుఖంగా ఉండలేరు. వీరు సంసార జీవితం సాఫీగా సాగదు, వీరికి సంతానం కూడా కలగదు. ఎందుకంటే భర్త భార్యను ఇష్టపడుతూ ఉంటే ఈ భార్య లెస్బియన్స్ అంటారు కదా, ఆ లెస్బియన్స్ ఇతర స్త్రీల పైన మక్కువ ఎక్కువగా ఉంటుంది. అబ్బాయిలైతే గేసుగా మారడానికి ఇలాంటి ఈ కంకణ రేఖ పైన పర్వతాకారం ఉన్న ఈ రేఖ పడడం వల్ల ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి ముఖ్యంగా గమనించుకోవాలి. ఎందుకంటే ఇది నేను చాలా నా క్లయింట్స్కు చూశాను అనమాట. నేను చాలామందికి చూశాను, అది నిజంగా జరిగింది. ఇలా ఉన్నవారు అంతా బాగుంటుంది కానీ వీరు సంసార సుఖానికి పనికిరాదు. స్త్రీలు కూడా ఇలా ఉంటే వారి భర్తతో వీరు సుముఖంగా ఇష్టంతో ఉన్నట్టుగా ఉండరు. వీరికి గర్భాధారణ అంటూ జరగదు. ఇక సెక్స్ విషయంలో కూడా వీరు కరెక్ట్గా ఉండరు అన్నమాట. స్త్రీలకు కూడా నపుంసకత్వం అనేది ఉంటుంది, లేదా స్వలింగంగా వారితో స్వలింగ సంపర్కం చేయడం అనేది ఇలాంటి గుర్తుల ద్వారా ఉంటుంది. కాబట్టి ఇలాంటి రేఖల్లో, కంకణ రేఖల్లో మీకు ఏదైనా ఉంటే స్క్రోలింగ్ నా నెంబర్ ఉంది కదండి, అది తీసుకొని మీరు కన్సల్టేషన్ చేస్తే నేను దానికి పరిహారం కూడా ఉంది. మీరేం బాధపడద్దు. మీరు చేతిలో చూసుకున్న తర్వాత ఇలాంటివి ఏమన్నా ఉంటే దానికి పరిహారం కూడా హస్త సాముద్రిక శాస్త్రంలో పరిహారం కూడా మహర్షులు ఇచ్చారు. పరిహారం చూడడం, దాన్ని పరిశీలించి మీకు తగినటువంటి పరిహారం చెప్పడం జరుగుతుంది.
మీరు తప్పకుండా ఆ నెంబర్కు స్క్రోలింగ్లో నెంబర్ కన్సల్టేషన్ తీసుకోండి. ఇలాంటివి అలాగే హస్త సాముద్రికంలో ఈ కంకణ రేఖ ద్వారా ఆరోగ్యము, ఆయుష్, ఇతడు వివాహ విషయంలో ఎలా ఉంటాడు, సంసార జీవితం, ఇది ఏ విధంగా మరణిస్తాడు, ఇది ఈ హస్త సాముద్రికం. ఇది ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇందులో ఒక పార్ట్, అందులో ఒక పేజీ, ఒక చిన్న పార్ట్ మీకు ఈ కంకణ రేఖ గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత వీడియోలో చాలా రకాలుగా అన్నీ మీకు పూర్తిగా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వివరణ మీకైనా ఉంటే మీరు కన్సల్టేషన్ తీసుకుంటే దాని పరిహారం జరుగుతుంది. మీరేమి ఇది చూసుకొని మీరు అయ్యో నాకు ఇలా ఉంది ఏమైపోతుందని మీరు బాధపడద్దు, ఆధైర్యపడద్దు. దానికి నేను చూసి దానికి కరెక్ట్ పరిహారం చెప్పడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.